సాంప్రదాయాల్లో తులసి మొక్కకు ఎంతో ప్రాధాన్యత ఉంది. దీనిని ఆధ్యాత్మికంగాను, ఔషధంగాను ఉపయోగిస్తారు. హిందువులైన దాదాపు ప్రతి ఇంట్లో తులసి మొక్క ఉంటుంది. మొక్కల్లో పరమ పవిత్రంగా భావించే తులసి మొక్కకు ప్రతిరోజు పూజలు చేసేవారు ఉన్నారు. షోడోపచార పూజా విధానంలో తులసికి విశిష్ట స్థానం ఉంది. అందువల్ల పూజల్లో తులసి దళాలు తప్పకుండా ఉండేలా చూసుకుంటారు. అంతేకాకుండా వినాయక చవితి మొదటి పూజలో గణనాథుడికి సమర్పించే పత్రి పూజలో తులసి ఉంటుంది. అయితే చాలా మంది ఇళ్లలో తులసి ఉన్నా సరిగ్గా పెరగదు. తులసి మొక్క ఏపుగా పెరగాలి అంటే కొన్ని టిప్స్ పాటించాలి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. మిగతా మొక్కల కంటే తులసి మొక్క చాలా ప్రత్యేకమైంది. సాధారణ మొక్కలకు ప్రతిరోజు నీరు పోస్తూ ఉంటాం, కానీ తులసి మొక్కకు స్వచ్ఛమైన నీరు ఇస్తూ ఉంటారు. అయితే తులసి కోటలో ఎక్కువగా నీరు ఉండడం వల్ల ఫంగస్ తయారై చెట్టు పెరగదు. అంతేకాకుండా దీని ఆకులు మాడిపోయినట్లు కనిపిస్తాయి. ఈ పరిస్థితిని చాలా మంది ఆ మొక్కను పడేసి కొత్త దాన్ని తెచ్చుకుంటారు. కానీ ఆ మొక్క పచ్చగా ఉంటే ఏపుగా పెరగాలి అంటే ఇలా చేయాలి. తులసి మొక్క పెరగడం లేదని గ్రహించినప్పుడు కొత్త మట్టిని మార్చాలి. ఈ కొత్త మట్టి వల్ల ఇందులో ఇసుక రేణువులతో పాటు వర్మి కంపోస్ట్ ఉంటుంది. అయితే తేమలేని మట్టిని మాత్రమే తీసుకొని మొక్కల్లో ఉంచాలి. అప్పటి నుంచి నీరు కొద్ది కొద్దిగా పోస్తూ ఉండాలి. అలాగే తులసి కోటలో నీరు నిలవకుండా బయటకు వెళ్లే విధంగా ఏర్పాటు చేసుకోవాలి. తులసి మొక్కను నాటేటప్పుడు కనీసం 4 నుంచి 5 అంగుళాల లోతు ఉండేలా చూసుకోవాలి. కాస్త లోతుగా ఉండడం వల్ల పటిష్టంగా ఉంటుంది. తులసి మొక్కకు మట్టి కుండను మాత్రమే వాడటం మంచిది. మట్టి కుండ వల్ల ఎక్కువగా తేమ ఉంటూ మొక్కకు ఆరోగ్యాన్ని ఇస్తూ పచ్చగా ఉండేలా చేస్తుంది. మొక్కను నాటే ముందు కుండలో కాగితాన్ని ఏర్పాటు చేయడం వల్ల మరింత తేమను కలిగి ఉంటుంది. మొక్కకు పోషకాలు అందించడానికి కొబ్బరి పీచు లేదా బెరడు మొక్కలు కలపవచ్చు. ఆవు పేడ పిండిని ఎండబెట్టి పొడిని తయారు చేసి తులసి మొక్కల్లో ఉన్న మట్టిలో కలపాలి. దీంతో తులసి చెట్టు ఏపుగా పెరుగుతుంది.